గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్లీజ్ కమ్ ఇన్ సార్, ప్లీజ్. హలో సార్, ప్లీజ్ సార్. ఫ్రెండ్స్ ఓకే సార్. హలో డిస్టర్బ్ చేయదు ప్లీజ్. దూరంగా వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. ఫ్రెండ్స్ హాయ్ బేబీ. Hi. Meet my friend Hema. Come on, let's go dance. ఓకే. ఏయ్ మంచి సార్. ఓకే. టేక్ ఇట్. ఎవర్రా అది? రేయ్ మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ దాంతోనే కదరా మలేషియా వెళ్ళింది. అవును కదా, మరి వీటితో ఏంటి? ఏ డూడ్, ఇప్పుడున్న హీరోల్లో వీడే బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అందులో సగం సినిమాల్లో ఇదే హీరోయిన్గా చేస్తుంది. అందుకే వాడితో తిరుగుతుంది. Hi. Hey, Kate ఇక్కడ కూర్చున్నావు. Come on, let's dance. ఈ హీరో ఒక డాన్స్ చేస్తాడు, తొందరగా వెళ్ళు. లేకపోతే ఆ అమ్మాయిని హీరోయిన్ చేస్తాడు. వెళ్ళదు. సార్ ఎన్సైక్లోపీడియా. నో థ్యాంక్స్. Priya, video volume తగ్గించు. Hey, ఎవరు నువ్వు?
సార్ ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అర్థం కాలేదే. అది కాదు సార్, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా, కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్. ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్. పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా. ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది. చిన్న వయసు అమ్మాయి, భర్త కూడా చనిపోయాడు, ఎవరితోనో చెడు తిరుగులు తిరుగుంటుంది. వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చుంటుంది, లక్షల్లో అడిగినప్పుడు ఇచ్చుండదు, అందుకే చంపేసి ఉంటాడు. ఏందో పాపం చూసిందనే చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు. చంపినోడు ఎక్కడున్నారా? బెంగళూరులో అయ్యా. చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట, పోయి పట్టుకోండి. ఓకేనా? ఏం సార్, ఇది మర్డర్ కేసు కదా, ఉంచుకున్నాడే చంపేశాడు. ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ. వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి చూసావా? ఆ మహిళకి మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో, విచారణలో తేలాలి. నిన్న రాత్రి అన్యాయంగా చంపేశారు. హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. హలో, రెడీయా? సార్ నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్ ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా అంతా రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్ ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్ మన పోలవరం ప్రాజెక్టు. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్. పాపా రామ్మా. సార్ ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి, పక్కన కూర్చో సార్. ఈ అమ్మాయికి ఇష్టమే కదా? ఏంటి సార్ ఎంత పెద్ద అధికారి మీరు, మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్ ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప నువ్వు పైకి వెళ్ళి వేడి నిలబెట్టమ్మా, సార్ వస్తారు. పోమ్మా. సార్ పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్ మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే చెప్పు. ఉంది 10 నిమిషాలకి 10,000 అడుగుతోంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే. మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి.